హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇందాక మాట్లాడుకున్నాం కదండీ. ఇమాన్యుల్ అనేది ఆ పాయింట్ చెప్పాడు. బట్ అదైతే తప్పండి. ఎందుకంటే తను ఖచ్చితంగా బుర్ర ఊపేటప్పుడు రాముకు సపోర్ట్ చేయని చెప్పాడు తనుజతోటి. కానీ ఇప్పుడు అది నేను అనలేదు అంటున్నాడు. అది మాత్రం తప్పు. ఇంకోటి కూడా అసలు ఆయేషా నువ్వు ఎందుకు తను డిజర్వ్ అని చెప్పావు. మా ముందేమో మమ్మల్ని పాయింట్స్ అడిగినప్పుడు మేము నాట్ డిజర్వ్డ్ అని చెప్పాం కదా అన్నట్టు చెప్పారు. కొంచెం అది కరెక్ట్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ఫ్లోరా సైని వచ్చిందండి. అండ్ ఫ్లోరా సైని వచ్చి కూడా తన పాయింట్స్ అంతగా కరెక్ట్గా చెప్పలేదు. ఎందుకంటే రీతు అండ్ డెమోన్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. బట్ ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా నువ్వు రీతుతో ఉండడం అదే బ్యాడ్ అవుతుంది ఇలా అని చెప్పి డెమోన్కి చెప్పడం ఇదంతా కూడా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే రీతు చాలా గేమ్స్ బాగా ఆడుతుంది, పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్ చెప్తుంది అసలు. అండ్ ఫ్లోరా సైని నామినేషన్ అస్సలు కరెక్ట్ కాదండి. అదైతే తప్పు అనిపించింది. పర్ఫెక్ట్గా పాయింట్సే సరిగ్గా పెట్టలేదు. అండ్ తర్వాత తను సుమన్ శెట్టికి కత్తిస్తే సుమన్ శెట్టి ఏమో సంజనాకి చేశాడు. అది ఇంకా ప్రతి వీక్ వాళ్ళిద్దరితో అలా అవుతూనే ఉంటుంది కదండి. నన్ను చంప మీద కొట్టి సారీ చెప్తే మీకు ఓకే అనా ఇలా అని చెప్పారు. తర్వాత సంజన గారేమో మా డిస్కషన్ అయిపోయాక నువ్వు అసమర్థత కెప్టెన్ ఇలా అని చెప్పి అన్నారండి. అండ్ సుమన్ శెట్టిని అదైతే తప్పు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడచ్చు, బట్ అలా కాకుండా తర్వాత అక్కడికి వచ్చి అసమర్థత కెప్టెన్ అని ఒకసారి కాదు ఒక 10 సార్లు రిపీటెడ్గా అన్నారండి. అది చాలా తప్పు అనిపించింది. అండ్ మాధురి గారు కూడా క్వశ్చన్ చేశారు, ఏంటి మీరు అనేటప్పుడేమో తెలుగు కరెక్ట్గా నాగార్జున గారు అడిగినప్పుడేమో నాకు తెలుగు సరిగ్గా రాదు అని చెప్తారు. బట్ ఇంత అసమర్థత ఇలాంటి వర్డ్స్ మాత్రం బాగానే యూస్ చేస్తారు ఇలా అని చెప్పారు. ఇంకా దాంతో అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ నామినేషన్ అండి శ్రీజ వచ్చింది. అండ్ శ్రీజ వచ్చిన వెంటనే కూడా అందరికీ వేసుకుందండి, అందరినీ వేసుకుంది కౌంటర్స్ అందరి మీద. అండ్ మా సంజనా గారి దగ్గరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే మేము ఇవ్వచ్చా, మేము కామనర్స్ కదా, మీరు సెలబ్రిటీస్ కదా ఇలా అని చెప్పి ఆయన అందరినీ. అండ్ తర్వాత అందరికి కూడా 2-3 పాయింట్స్ కూడా చెప్పిందండి. అండ్ తనుజ మీద నువ్వు ఎన్ని వీక్స్ సపోర్ట్ గేమ్ ఆడతావు, ప్రతి వీక్ నీకు సపోర్ట్ గేమేనా, నీ ఇండివిజువల్ నువ్వు ఆడవా అని చెప్పిందండి. బట్ నామినేషన్ మాత్రం కళ్యాణ్కి వేసింది. కళ్యాణ్ది నువ్వు నిన్ను ఆడోళ్ళు పిచ్చోడు ఇలా అన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, నీ ఇండివిజువల్ గేమ్ ఏమైంది, ఇది కాకుండా నువ్వు అసలు సేఫ్ గేమ్ ఎందుకు ఆడుతున్నావు, సంజనాని ఎందుకు నామినేట్ చేసావు ఇలా అని ఇంకా అసలు మొత్తం హింట్స్ ఇచ్చిందండి. లైక్ నువ్వు మారు, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడు, వేరే వాళ్ళతో కలవకుండా ఆడు, నువ్వు గెలుస్తావు అనే ఇదితోనే చెప్పింది. అండ్ శ్రీజ అసలు ఫైర్ బ్రాండ్గా అలా చెప్పిందండి అందరి మీద గట్టిగా. అండ్ తర్వాత తను మాధురి గారికి ఇస్తే మాధురి ఏమో రీతు మీద చేసిందండి. అది కూడా అసలు అన్ఫేర్ అనిపించింది. అండ్ గట్టిగా అరుచుకోవడం తప్పితే ఏమీ లేదు. మాధురి గారు కరెక్ట్ పాయింట్స్ చెప్పలేదు. అండ్ అందరికీ బాండ్స్ ఉన్నాయండి ఇంట్లోని. బట్ వీళ్ళిద్దరిదే ఇప్పుడు ప్రతి ఒక్కరు వైల్డ్ కంటెస్టెంట్స్ అందరు వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.